వెల్కమ్ టు ది లియో. వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న మృతిపై ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇందులో కుట్ర కోణం ఉందేమో, గతంలో పరిటాల రవి హత్య కేసులో సాక్షులను కూడా ఈ విధంగానే హతమార్చారు అని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో ఇప్పుడు అదే మాట నిజమేమోననే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రంగన్న మీద విష ప్రయోగం జరిగిందా అంటే ఎస్ అవుననే సమాధానాలే వస్తున్నాయి. రంగన్న మృతదేహం నుంచి రీపోస్ట్ మార్టంలో దాదాపుగా ఒక 20 రకాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ ఫోరెన్సిక్ అధికారులు అయితే సేకరించారు. దాన్ని ఇప్పుడు మొత్తంగా 4 వివిధ ల్యాబ్లకు అయితే పంపడం జరిగింది. 4 ల్యాబుల్లో టెస్టులకు పంపడం జరిగింది. అందులో కేవలం ఒక ల్యాబ్లోనే కాకుండా 4 ల్యాబుల్లోకి టెస్టులకు అయితే పంపడం జరిగింది. ప్రస్తుతానికి వాటి ఫలితాలు అయితే రాలేదు, కానీ అనుమానం అయితే ఉంది. దాదాపుగా 20 రకాల శాంపుల్స్ రీపోస్ట్ మార్టంలో కలెక్ట్ చేశారు. అంటే విష ప్రయోగానికి సంబంధించిన అనుమానం ఫోరెన్సిక్ అధికారులకు కూడా కలిగినట్టుగైతే తెలుస్తుంది. ఇది స్లో పాయిజన్ కావచ్చు అనే విషయం అయితే అనుమానం ఉంది. దీని మీద పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఆల్రెడీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ మృతుల పట్ల పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు ఆదేశించారు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. ఆల్రెడీ ఒక బృందం దీని మీద పూర్తి విచారణ కూడా చేస్తుంది. సో నిన్న కూడా కొంతమంది పోలీసులు వెళ్ళి రంగన్న మృతదేహానికి సంబంధించి అదే ఇంటికి సంబంధించి ఆ ఇంట్లో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల కానివ్వండి పరిసరాలన్నీ కూడా పరిశీలించడం, కొంతమందితో మాట్లాడి రంగన్న ఏ విధంగా ఉండేవాడు, తరచూ అనారోగ్యం వచ్చేదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు ఏంటి అనే విషయాలను అయితే ఆరా తీశారు. అలాగే ఆ రోజు డ్యూటీలో ఉన్న సమయంలో వేరొకరు ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేశారు. తర్వాత రంగన్నకు ఏ టైంలో అస్వస్థత వచ్చింది, తర్వాత ఎంత సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు, అంత తర్వాత అక్కడి నుంచి రిమ్స్కి ఎప్పుడు మార్చారు, ఇలా పూర్తిగా విచారించారు. చివరికి రంగన్నకు చేసిన వైద్యానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేశారు. అంటే కులంకుశంగా రంగన్న మృతి మీద ఇదైతే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో రంగన్నపై విష ప్రయోగం, స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా అనుమానం, దర్యాప్తులో వేగం పెంచినటువంటి సిట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అదైతే దర్యాప్తునైతే వేగవంతం చేసింది. స్లో పాయిజన్ అని ఎందుకు అన్నాము అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా రంగన్న మృతదేహం నుంచి 20 రకాల నమూనాలను రీపోస్ట్ మార్టం సమయంలో ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. అయితే ఈ రిపోర్టులు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మేబీ అది వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు. సో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత అసలు విష ప్రయోగం జరిగిందా లేదనే తెలుస్తుంది. కానీ రంగన్న చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పరిశీలించిన వైద్య బృందం సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగిందనే ఒక ఉద్దేశం అయితే కలిగినట్టుగా తెలుస్తుంది. కేవలం అనారోగ్యంతో మాత్రమే చనిపోతే వ్యక్తులు ఎలా ఉంటారు, లేదా ఏదైనా పాయిజన్, చాలా మంది ఉండే పురుగుల మందు లాంటివి కూడా తీసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ శరీరం అంతా ఆకారం మారిపోయి రకరకాలుగా ఉంటుంది. సో ఆ విధంగా రంగన్న మృతదేహం కూడా కొంచెం అనుమానాస్పదంగా కనపడింది అనేది కొంతమంది చెబుతున్నటువంటి మాట. పోలీసులు కూడా ఇదే కోణంలో విచారిస్తున్నారు. స్లో పాయిజన్ అనే అనుమానం నివృత్తి చేసుకోవడానికి మొత్తంగా 4 ల్యాబ్లకి అయితే ఆ టెస్టులు మొత్తం కూడా పంపడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న విష ప్రయోగం వల్లే చనిపోయారు అనే ప్రచారం సాగుతుంది. ఆయన మరణానికి స్లో పాయిజనే కారణం కావచ్చు అనేది ఇప్పుడు సాగుతున్నటువంటి చర్చ. ఆయన మృతదేహం నుంచి 20 రకాల నమూనాలను పోస్ట్ మార్టం సమయంలో ఫోరెన్సిక్ బృందం గత శనివారం సేకరించడమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ నమూనాలను 4 ల్యాబ్లకు పంపారు. వాటి నుంచి రిపోర్ట్లు వస్తేనే కానీ మృతికి గల అసలు కారణం ఏంటనే తెలిసే అవకాశం లేదు. ఒకవేళ స్లో పాయిజన్ వల్లే చనిపోయారు అని తెలిస్తే ఏ పాయిజన్ ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే అది ఎవరు ఇచ్చారనే కోణంలో మళ్ళీ విచారణ సాగుద్ది. ఒకవేళ రంగన్న మృతదేహం సహజ మృతి అనుకోండి, దాంట్లో పెద్దగా ఇది లేదు, సో దీంట్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు కేసులో. బట్ రంగన్న మృతి సహజ మృతి కాదు, స్లో పాయిజన్ వల్ల లేదా విషం ఇవ్వటం వల్ల లేదా ఇంకొక దాని వల్ల కావాలని చేసి రంగన్నను చంపారు అని భావిస్తే అప్పుడు విచారణ రెండో దశ కోణం తిరుగుద్ది. ఒకవేళ రంగన్నకు స్లో పాయిజన్ ఇచ్చుంటే ఇచ్చింది ఎవరో ఒక వ్యక్తి రంగన్నకు స్లో పాయిజన్ ఇవ్వాలి కదా, ఎవరు ఇచ్చారు? ఇంటికాడ ఇచ్చారా, బయట ఇచ్చారా, లేదా ఆసుపత్రికి వెళ్ళాక ఏమైనా జరిగిందా?
ఇలా కోణంలో మళ్ళీ విచారణ మారుద్ది. కాకపోతే దీని రిపోర్ట్లు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. గురువారం ఈ బృందంలోని కొంతమంది అధికారులు పులివెందల్లోని బకరాపురంలోని రంగన్న ఉండేది ఆ ఊర్లోనే. సో ఇంటికి అలాగే ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఆయన ఆరోగ్య సమస్యపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో రంగన్న ఆరోగ్య సమస్యతో ఏమైనా బాధపడుతూ ఉండేవారంటే గతంలో ఏదైనా రాత్రుల్లో ఏదైనా ఆయాసం రావటమో అస్వస్థత రావటమో లేదా నీరసం పడటమో ఇలాంటిది గతంలో ఎప్పుడైనా జరిగిందా లేదా రీసెంట్గా ఈ మధ్యనే ఇలాంటి సింటమ్స్ ఆ రంగన్నలో కనపడ్డాయా అనే వివరాలను కూడా నిన్న పోలీసులు అయితే అడిగి తెలుసుకున్నారు. రంగన్న మృతి చెందిన రోజు ఉదయం సెక్యూరిటీగా ఎవరు ఉన్నారనే విషయం కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా అంటే రాతపూర్వకంగా నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే రంగన్న ఎన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యాడు, ఎన్ని గంటలకు పులివెంద ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుంచి రిమ్స్కు ఎప్పుడు తరలించారు. వాస్తవానికి అంటే ఏమో అస్వస్థతకు గురయ్యాక కావాలని ఆలస్యం చేశారేమో. సో ఫస్ట్ అస్వస్థతకు గురైన తర్వాత పులివెందుల హాస్పిటల్లో తీసుకెళ్లారు. సో అక్కడ మా వల్ల కాదంటే రిమ్స్కు తరలించారు. అస్వస్థతకు గురవటానికి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి మధ్య ఎంత సమయం ఉంది? ఒకవేళ తక్కువ సమయంలో తీసుకెళ్తే అది వేరే విషయం. బట్ సమయం ఎక్కువ వస్తే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? కావాలనే ప్రీప్లాంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆలస్యం చేశారా? సో ఈ కోణంలో కూడా విచారించాల్సి అయితే ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక విచారణలో భాగంగా మొదటి రోజు ఇవన్నీ తీసుకున్నారు. అలాగే ఆసుపత్రుల్లో ఎలాంటి ట్రీట్మెంట్లు ఇచ్చారు, ఎలాంటి మందులు వాడారు అనే విషయాలను రెండవ రోజు విచారణలో అడిగి తెలుసుకున్నారు. అంటే ఆ రంగన్నకు వైద్యం అందించిన డాక్టర్లతో కూడా ఈ సిట్ అధికారులు అయితే మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారి వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉన్న నేపథ్యంలో 20 రకాల నమూనాలు సేకరించడం అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఇది కేవలం రంగన్న మృతి ఒక్కటే అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలే. యువకుడైనటువంటి అభిషేక్ ఎవరో జగన్మోహన్ రెడ్డికి బంధువు, వైసీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు, ఆయన చనిపోయాడు. అంతకుముందు నారాయణ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే ఆ రోజు కారులో తీసుకెళ్లిన డ్రైవర్ చనిపోయాడు. భారతీరెడ్డి తండ్రి చనిపోయాడు, గంగిరెడ్డి, ఆయనే కుట్లేసింది. సో ఇలా ఒకళ్ళు మీకు విచిత్రం ఏంటంటే నేను చెప్పే కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి ఫ్లైట్లో వెళ్ళా, కారులో వెళ్ళారు. రోడ్డు మార్గాన కారులో వెళ్ళేటప్పుడు ఇష్యూ మాట్లాడుకోకుండా ఉంటారా? ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఆ రోజు ఎవరున్నారు ఆ కారులో? డ్రైవర్తో పాటు భారతీ, జగన్ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ కారులో. సో ఆ తర్వాత డ్రైవర్ చనిపోయాడు. మరి అది యాదృచ్ఛికమా లేదా దాని వెనక ఏదైనా ఉందనేది ఇక మీ ఊహకే వదిలేయాలా? సో ఆ రోజు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు విన్న ఏకైక వ్యక్తి డ్రైవరు. ఆ డ్రైవర్ ఇప్పుడు లేడు. సరే ఏం జరిగింది అనేది సిబిఐ అధికారులే తేల్చాలనుకోండి. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు రంగన్న మృతి అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ రంగన్న మృతిలో అనుమానాలు నిజమని నిరూపించబడితే ఫోరెన్సిక్ ల్యాబ్లో గన రంగన్న మీద ఏదో పాయిజన్ అటాక్ జరిగింది అని గన రిపోర్టు వస్తే ఇతర మరణాల మీద కూడా బలమైన అనుమానం పెరుగుతుంది. ఒకవేళ రంగన్న మృతి సహజ మృతి అయి ఉంటే మనం వాటిని కొద్దిగా లైట్ తీసుకోవచ్చు. బట్ రంగన్న మృతి మీద ఏదైనా జరగరాంది జరిగి చనిపోయి ఉండే, ఎందుకంటే సాక్షి కూడా చేసి అడావిడి మామూలుగా లేదు. గుమ్మడికాయలు దొంగెవరంటే నేను భుజాలు తడుపుకున్నట్టు ఫస్ట్ రంగన్న మృతినేమో పోలీసుల మీద నెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసుల మీద నెడితే ఇది మనకే చుట్టుకుంటుంది అనుకున్నారో ఏమో కానీ సహజ మరణంగా వాళ్ళే చిత్రీకరించారు. తర్వాత ఏమన్నారు? సహజ మరణాన్ని టీడీపీ కుట్ర రాజకీయం చేస్తుందన్నారు. అసలు ముందు పోలీసులు చంపేశారని అనుమానం చెప్పిందే వాళ్ళు. గతంలో మీకు గుర్తులేదా గుండెపోటు అని చెప్పింది ఎవరు? వివేకానంద రెడ్డికి సాక్షిలోనే చెప్పారు. తర్వాత ఏమైంది? అది గొడవల పోటైంది. ఏది ఏమైనా మొత్తంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల మృతిని అయితే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు రంగన్న మృతి మీద చేస్తున్నటువంటి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర మృతులు కూడా ఎలా జరిగాయి అనేది ఆ సిట్టు బృందానికి అయితే ఒక అవగాహన వస్తుంది. ఇందులో అనుమానం ఉంటే వాటిని కూడా తిరిగి విచారించాల్సి ఉంటుంది. వాటిని కూడా తిరిగి అవసరమైతే కేసులు తిరగదోడాలి. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ నేతలకు ఒక రకమైనటువంటి టెన్షన్ అయితే ఆ రంగన్న మృతి తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు. ఇప్పటికే దస్తగిరి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకేదైనా జరిగితే వాళ్ళదే బాధ్యత, నేను చనిపోతే కేసు మొత్తం నిర్వీర్యం అయిపోద్ది, నాకు భద్రత పెంచాలని నిన్న దస్తగిరి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో మొత్తంగా రంగన్న మృతి మీద అయితే ఆ సిట్ అయితే విచారణ వేగవంతం చేసింది. ఏం జరిగింది అనేది తెలియాలంటే మాత్రం ల్యాబ్ నుంచి రిపోర్టులు రావాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.